చాలా మంది ఎలా ఉన్నారంటే ఏదైనా సాధించాలి అనుకున్న దానికోసం చాలా కష్టపడతారు. దానికోసం వెనకాల చాలా మంది సపోర్ట్ చేసి వాళ్ళని కొంచెం మంది అయితే నువ్వు నేను ఎలాగా సాధించలేకపోను కనీసం నువ్వన్నా సాధించరా అనేసి వెనక నుంచి ఫ్రెండ్స్ అయినా కానివ్వండి, పేరెంట్స్ అయినా కానివ్వండి, అన్న తమ్ములు ఎవరో ఒకరు వాళ్ళకైతే సపోర్ట్ చేసి వాళ్ళని కష్టపడి చదివించి వాళ్ళని ఆ స్థాయికి అయితే తీసుకువెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత తనకి ఆటోమేటిక్ గా ఏంటంటే అప్పటి వరకు చాలా డీసెంట్ గా ఉంటాడు. ఎప్పుడైతే తను సాధించేసిన తర్వాత తనలో ఒక గర్వం స్టార్ట్ అవుతుంది. నేను ఇది సాధించాను అనేసి అప్పటి వరకు తన వెనకాల కష్టపడిన వారి కష్టాన్ని మర్చిపోయి నేనే నా సొంతంగానే నేను ఎలా నిలబడ్డాను అనేసి అప్పటి వరకు వాళ్ళని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని పట్టించుకోరు. వెనకాల తను ఎంతో కష్టపడి తను ముందుకు వెళ్ళాలనేసి వాళ్ళ అన్న అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, ఎవరో ఒకరు చేసిన త్యాగాలు అన్ని మర్చిపోయి నేనే సాధించాను అనేసి వాళ్ళందరినీ అయితే పక్కన పెట్టేస్తుంటారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే ఎప్పుడు కూడా విజయం అనేది ఇప్పుడు నువ్వు సాధించావు. నువ్వు సాధించిన దానికి నువ్వు కృతజ్ఞతగా ఉంటే అవతల వాళ్ళు నీ కోసం చెప్పుకుంటారు. కానీ ఇంక నాకు వీళ్ళెవరో సంబంధం లేదనేసి వాళ్ళని వదిలేసి నీ దారిని నువ్వు చూసుకుంటే ఇంక నీకు విలువేముంది? నువ్వు నిజంగా గౌరవం కావాలనుకుంటే నీవు ఈ స్థాయికి రావడానికి నీ వెనకాల ఎవరైతే కష్టపడ్డారు, ఎంతమంది కష్టపడ్డారు వాళ్ళందరినీ నువ్వు గుర్తుంచుకుని వారిని కూడా నువ్వు నీతో పాటు పైకి తీసుకురావడానికి కృషి చేస్తేనే కదా నువ్వు కష్టపడిన దానికి ఒక వాల్యూ ఉంటుంది. అలా కాకుండా నీ బతుకు నువ్వే చూసుకుని వెనకాల వాళ్ళని అప్పటి వరకు నీ సుఖం కోసం వాళ్ళని ఎంతో కష్టపడి ఇప్పుడు కూడా వాళ్ళ బతుకుమని వదిలేస్తే అది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి నీ వెనకాల తోడుగా ఉన్న వాళ్ళని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నువ్వు ఎంత పైకి వెళ్ళినా కానీ వాళ్ళ కోసం నువ్వు కొంచెమైనా ఆలోచించు. అదే నిజమైన మనిషికి ఉన్న మానవత్వం.